హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే కొబ్బరిపాలు జున్నండి. అవునండి, కొబ్బరిపాలు జున్నే. మరి ఏ విధంగా చేయాలో చూద్దామా? ముందుగా ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని వాటిని బ్రేక్ చేసి కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ కొబ్బరికాయ అయితే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నీ ఒక మిక్సీ జార్లోని వేసుకొని వాటర్ కూడా వేసుకొని పేస్ట్లా చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. నేను 2 కప్పుల కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. 2 కప్పుల కొబ్బరి పాలు, 1 కప్పు పంచదార, 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్. చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. 2 కప్పుల కొబ్బరి పాలు, 1 కప్పు పంచదార, 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్. మూడాటిని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది కార్న్‌ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా కలిసినంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ కరిగినా కరగకపోయినా, ఎందుకంటే స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఓకేనా? చూడండి, ఎలాగ ఇవి మిక్స్ చేస్తూ ఉండాలి. లేదు అంటే అడుగు పట్టే చాయిస్ ఉంటుంది. దీనికోసం కొంచెం అంతా ఓపిక అనేది ఉంచుకోండి. అంత ఓపిక ఉంటేనే దీని టేస్ట్ పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుంది. తర్వాత కొంచెం అంత యాలకులు దంచి వేసుకున్నాను. అలానే పక్కన ఇంకో బౌల్ తీసుకొని దానికి కొంచెం అంత నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు పట్టే చాయిస్ ఉంది. చూసుకోండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు దీంట్లోనే కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుందాము. చూడండి, ఇలా కలుపుతూ ఉండండి. ఇది చాలా హెల్త్గా మంచిది, టేస్టీగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, మంచి విటమిన్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు. మిరియాల పొడి కూడా వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం అంతా దగ్గర పడినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా దగ్గరికి చూడండి సెపరేట్ అవుతుంది. ప్యాన్ నుండి సెపరేట్ అయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇలా సెపరేట్ అయింది కదా, మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లోకి తీసుకుంటున్నాము. ఓకేనా? ఇప్పుడు దీంట్లోని కొంచెం అంత కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదం, పిస్తా కొంచెంగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. అవి దీని మీద వేసుకుంటున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వీటిని స్కిప్ చేయవచ్చు. ఓకేనా? మీ ఇష్టం. నాకు పన్ను కింద జీడిపప్పు, బాదం పప్పు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందబ్బా. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టవచ్చు. పిల్లలు జీడిపప్పు, బాదం పప్పు తినరు కదా, ఇలా స్వీట్లో పెడితే ఇష్టంగా తింటారు. మరెందుకు ఆలస్యం? మినిమం 10 to 15 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదబ్బా. ట్రై చేయండి. ఇది మనం ఫ్రిడ్జ్లో 2 hours స్టోర్ చేసుకున్నాక తీసి ఇలా మనకి నచ్చిన షేప్లోని కట్ చేసుకోండి. ట్రయాంగిల్ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు, లేదా మనకు నచ్చిన షేప్లోని కట్ చేసుకున్నాక దీని మీద కూడా నేను జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. నాకు ఇష్టం కాబట్టి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. సూపర్గా ఉంది కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. సూపర్ అబ్బా, చాలా టేస్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. నచ్చిందా? మరి నచ్చితే ప్లీజ్ క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ మీద ఒక్క కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ.